అచ్చా అయ్యా దాన్ని ఎవరు లేపుతారు దాహంతుంది. నేను ఫస్టే పోతాను కానీ వీళ్ళే వేరు ఫస్ట్. సో ఇప్పుడు మన డింపియాడ్ అయితే ఎగురుతుండో చూద్దాం నేను లేపుతా లేదా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మా చేతుల్లో అయితే వానకాయుధం ఉంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర అయితే నైలాన్ తాళ్ళు అయితే ఉన్నాయి. అండ్ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమైంది కావచ్చు, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బిగ్గెస్ట్ వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ని ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, మనం ఒక చిన్న వానకాయుధాన్ని బైక్కి కార్కి కట్టి పారాషూట్ లాగా లేపినాము. బట్ మన దగ్గర చాలా పెద్ద పెద్ద వానకాయుధాలు అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి ఇప్పుడు మన ఛానల్ రేంజ్లో ఉండే ఈ 18x24 ఫీట్స్ వానకాయుధాన్ని అయితే 30x30 తీసుకొచ్చినాం. 18x24 అట. 30x30 ఫీట్స్ 30x30. ఓకే, 30x30 ఫీట్స్ సైజ్ ఉండే మేము వానకాయుధాన్ని కట్ చేసి రౌండ్ షేప్లో దాన్ని పారాషూట్ లాగా తయారు చేసి కారు గట్టి లేపబోతున్నాము. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పారాషూట్తో ఎవడో ఒకటి ఎగిరిపోతాడు మీదికి, అదే ఇంట్రెస్టింగ్ విషయం దీంట్లో. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేసేరి ఈ 30x30 ఫీట్స్ వానకాయుధాన్ని అయితే కట్ చేద్దాం. మన పారాషూట్ వచ్చేసి గాయస్ చిన్న సైజులో అయితే ఉండదు. బ్యాక్ సైడ్లో మీద చూడవచ్చు ఇంత పెద్ద సైజులో ఉంటుంది. ఒకవేళ ఫుల్ గాలి వచ్చిందనుకో ఎగిరిపీక్తారు. సో మొత్తం చుట్టూ ఏదైతే సర్కిల్ ఉందో గాయస్ అదైతే కట్ చేసేసినాం ఎక్స్ట్రా పార్ట్స్. నిజంగా క్రేజీ అంటే క్రేజీ రెడీ కాబోతుంది. పారాషూట్ అంటే ఒక కవర్ ఉండి కవర్కి అన్ని వైపులా తాళ్ళు ఉంటాయి కదా, ఈ కవర్కి మేము డైరెక్ట్గా తాళ్ళని కట్టినట్లయితే ఇది మొత్తం చినిగిపోతుందని ఏం చేస్తున్నామంటే ఈ కవర్కి ఎడ్జ్లో ఇంత లా ఉండే నైలాన్ తాళ్ళని పెట్టి ఆ తర్వాత ఈ కవర్ని మలిచి మొత్తం కుడుతున్నాం అన్నట్టు చిన్న చిన్న సూదులతోని. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దగ్గర నాకు తెలిసి ఒక 4-5 అవర్స్ పట్టేది ఉంది. ఇప్పటికే 2 గంటలు అవుతుంది కంటిన్యూస్గా కుడుతూనే ఉన్నాము. సో నాకు తెలిసి ఇంకొక 4-5 అవర్స్ పడుతుంది కంప్లీట్ కానీకి. గాయస్ దగ్గర ఒక 5 గంటలు కంటిన్యూస్గా కుట్టిన తర్వాత ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇది వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన పారాషూట్ రౌండ్ షేప్లో ఉంటుంది కదా, దానికి ఎడ్జెస్లో అయితే ఈ విధంగా ఒక బలమైన తాడు అవుతుందన్నమాట. ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా తాళను అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో ఎనీవే పారాషూట్ వచ్చేసి బందోబస్తు రెడీగా అవుతుంది. ఇంకా ఎగిరిపోతావా? ఎగిరిపోడే రేపు పొద్దుగాల పని. ఎస్టర్డే నైట్ మీరు చూసారు కదా, మొత్తం కవర్కి ఎడ్జ్లో ఒక దారాన్ని పెట్టి కుట్టినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కవర్కి ఇక్కడ దారం పక్కపుంటే ఈ విధంగా హోల్స్ అయితే వేస్తున్నాము. నార్మల్గా అగ్గిపుల్లతో కాల్చి దారం కడితే అవుతుందో లేదో అని చెప్పేసి ఇటువంటి క్లిప్స్ తెచ్చి పర్ఫెక్ట్గా క్లిప్స్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనం తాడు తీసుకొని కట్టామనుకోండి బందోబస్తు ఉంటుంది వానకాయుధము. మన పారాషూట్ లెక్క ఆకాశంలో ఎగిరిపోడే. వానకాయుధానికి చుట్టూ 22 హోల్స్ అయితే వేసినాము. 22 హోల్స్కి ఈ విధంగా నైలాన్ తాళ్ళని అయితే కట్టుకుంటున్నాము. నేను చెప్పినా కదా చుట్టూ మనం తాడు కుట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ తాడు దీనికి గట్టినాం అనుకో బందోబస్తు ఉంటుంది. ఇక ఈ ప్రెషర్ ఏదైతే ఉందో మధ్యలో లాకపోతుంది కాబట్టి కవర్ చినిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చుట్టూ తాళ్ళు అయితే కడుతున్నాం. మార్నింగ్ నుంచే గాయస్ కంటిన్యూస్గా కష్టపడ్డ తర్వాత మన పారాషూట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా టెస్ట్ చేయబోతున్నామంటే ఫస్ట్ నార్మల్గా మా హ్యాండ్స్తో లేపనికి ట్రై చేస్తాము, చూద్దాం లేస్తా లేదా అని. తర్వాత బైక్తో ట్రై చేద్దాం, ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ కార్తో అయితే ట్రై చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసి ఉత్తా మా చేతులతోనే లేపనికి ట్రై చేస్తున్నాం.
చేతులతోని పారాషూట్ని విప్పిన తర్వాత మీరు చూడొచ్చు సూపర్గా అయితే గాయస్ ఇదైతే విప్పుకుంది. కాకపోతే ఇంట్రెస్టింగ్ అదే ఆవురే పీక్తుర్రా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే గాలి వస్తలేదు, ఇంకొద్దిగా గాలి వచ్చినట్లయితే అది మొత్తం ఎగిరిపోతుండే పైనకు ఆకాశంలో ఉంటుండే అది. సో ఇప్పుడు కొద్దిగా గాలి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. 5 minutes later. సో ఫస్ట్ వచ్చేసి గాయస్ ఇప్పుడైతే డైరెక్ట్గా చేతులతో అయితే లేపుతున్నాం. కొద్దిగా గాలి వస్తుంది. అరే గాలి వస్తుంది కావాలి. సో పారాషూట్ గాయస్ మీరు చూడొచ్చు మొత్తం గుడించుకుంది. ఇంకా పైన లేస్తలేదురా, లేచిందిరా, లేచింది. సో చేతులతోని గాయస్ మనం లాగినట్లయితే పారాషూట్ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకాస్త గాలి వచ్చేది ఉండే, ఫుల్ గాలి వస్తే ఇంకా బస్తా హైట్ పోతుండే. గోయింగ్ ఫర్ సెకండ్ టైం టెస్టింగ్. ఈసారి లాస్ట్ చేతులతో గుంజుదాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే బుల్లెట్ కడదాం, బుల్లెట్ గట్టి గుంజుదాం. బుల్లెట్ కడితే మొత్తం మీది వీక్తే కావచ్చు. ఏమో నాకు తెలిసి వెనకట లేస్తా అనిపిస్తుంది. నువ్వు ఆయన ఎగిరిచే తాడు తట్టుకొని. ఉరుకుర్రా. సో ఈసారి గాలిలో అయితే గాయస్ లేచింది మంచిగా పర్ఫెక్ట్గా. సో ఫస్ట్ సారి గాలిలోకి లేవలే, కానీ సెకండ్ సారి మీరు చూసినట్లయితే కడకి ఎగిరింది గాలిలో, మొత్తం ఆకాశంలోకి వచ్చింది ఇట్లా. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ బైక్ పైన పారాషూట్ని అయితే లేపబోతున్నాము. సెకండ్ టెస్ట్ ఇప్పుడు బైక్తో చూద్దాం ఎంత హైట్లో ఎత్తా ఎట్లా ఎత్తా అని చెప్పేసి. లెట్స్ గో. అజ్జా అచ్చా అచ్చా అయ్యా దాన్ని ఎవరు లేస్తే లేపుతున్నారు, దాని ఎత్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో పారాషూట్ పైనకి లేచింది అనుకోండి, ఆబ్వియస్లీ బండి వెనక టైర్ ఏదైతే ఉందో అదైతే గాలిలోకి లేస్తుంది. అట్లా లేవకుండా వెనక ఏమైనా బరువు ఉండాలి కాబట్టి మన కూరగానైతే కూర్చుండబెడుతున్నాము. అండ్ ముంగట వచ్చేసి నేనైతే కూర్చుంటున్నాం, మేమే ఇద్దరం పోతున్నాము. సో మన వాళ్ళందరూ మొత్తం కవర్ అయితే చేస్తారు. అరే కెమెరాలు అన్నీ గాయస్ ఆన్ అయిపోయినాయి, పారాషూట్ని అయితే లేపుతున్నాం బండితోని. అరే లెట్స్ గో. ఒక్కడేసారి లేచే వరకాలి, ఆపలేకపోతుంది దాని బరువును. పట్రా పట్రా లేపురా, బండి లేపురా. పారాషూట్ ఆకాశంలోకి లేచే వరకాలు ఏమవుతుందంటే ఇది బరువును లాగలేకపోతుంది, బండి ఉన్న దగ్గరనే కింద పడుతుంది, గుంజలేకపోతుంది అటు ముంగట్కి. కెమెరా ఆఫ్ కెమెరా గాయస్ దగ్గర 2-3 సార్లు ట్రై చేసినాము. మన బైక్ వచ్చేసి స్కిడ్ అవుతా ఉంది. సో ఇప్పుడైతే బైక్ వెళ్తుంది, బైక్ ప్లేస్లో కార్ వస్తుంది. కార్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. లెట్స్ గో. గాయస్ మన పారాషూట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది ఎగరనీకి. అండ్ అంతేకాకుండా కారు కూడా మీ పారాషూట్ని అటాచ్ అయితే చేసినాము. రెడీయా? రెడీ. సో ఇప్పుడైతే నేను లేపుతున్నాం, చూద్దాం ఎంత హైట్ పోతుందో ఏం కదా అని చెప్పేసి కారు కట్టినట్లయితే. లెట్స్ గో. పారాషూట్ మొత్తం ఒక్కడేసారి ఈనిపోయింది. ఒక్కసారి అయితే గాయస్ ఘోరంగా ఎంజాయ్ చేసినాము. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ
పారాషూట్ వచ్చేసి చినిగిపోయింది. మేము పారాషూట్ ఎడ్జ్లో ఒక తాడుని కుట్టినాం కదా, మేము ఇది బందోబస్తు ఉంటుందేమో అనుకొని కుట్టినాం. కాకపోతే మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. యాక్చువల్లీ ఏమైందంటే ఎక్కడెక్కడైతే కుట్టినామో ఆ తాడు మనకు పొక్క వేయడం వల్ల అక్కడనే మొత్తం చినిగిపోయింది. సో ఒక సగం పారాషూట్కి తాడు మొత్తం వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఒక ప్లేస్లో అయితే ఇనిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రయల్లో ఏం చేస్తున్నామంటే ప్రతి ప్లేస్లో ఒక్కొక్క రాయిని పెట్టి దానికి డైరెక్ట్గా 3 అయితే వేస్తున్నాము. కానీ ఏ మాట కావాలని చెప్పుకోవాలి గాయస్, ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భలే అనిపించింది. ఒక తాడు నేను కింద పడ్డా, దేక్కుంటా పోయినా కింద పడి, అయినా సరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో పారాషూట్ వచ్చేసి గాయస్ అండర్ రిపేర్. మళ్ళీ ఒకసారి రిపేర్ అయితే అవుతున్నాం. జింగా ఎట్లా అనిపించింది పారాషూట్లు ఎగురితే? అన్నేమో కానీ అన్నవాడ అయితే బాగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్. మన పారాషూట్ని అయితే ఆల్మోస్ట్ మళ్ళీ మొత్తం రిపేర్ చేసినాము. ఇప్పుడు లాస్ట్ ట్రయల్ ఇంకోసారి వేస్తున్నాం. ఇంతకుముందుసారి నేను జింగడ ఎగరడానికి ట్రై చేసినాం దాన్ని పట్టుకొని, కాకపోతే మా బరువు అది లేపలేకపోయింది. సో ఇప్పుడు లాస్ట్ టైం తారా, ఆర్ యూ ఎక్సైటెడ్? నియంతలు నువ్వే పోతున్నా అని చెప్పి మళ్ళీ మేము కావాలని లేపినాం అనుకుంటారు. నేను ఫస్టే పోతాను కానీ వీళ్ళే వేరు ఫస్ట్. సో ఇప్పుడు మన డింపియాడ్ అయితే ఎగురుతుండో చూద్దాం నేను లేపుతా లేదా. ఎందుకంటే మన అందట్లో తక్కువ బరువు ఉన్నది, వాడు 30 ఎందుకేలే. ఫస్ట్ సారి సెకండ్ సారి ట్రై చేసినప్పుడు అంతా ఏమనిపించలేదు, పారాషూట్ డ్యామేజ్ అయితే అయింది. బట్ ఈసారి మీరు చూసినట్లయితే పారాషూట్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు అండ్ సక్సెస్ఫుల్గా గాలిలో అయితే ఎగిరింది. దింపారు గాలిలోకి వేయండి కొద్దిసేపు, మళ్ళా గో బ్యాక్. గాయ్స్ పైన వేయడాక మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. గాయ్స్ ఇంకోసారి అయితే ట్రై చేస్తున్నాం సెకండ్ టైం. ఇప్పుడు ఇంకా పైన పోయినకి అయితే ట్రై చేస్తా అన్న లేపరి. మేము అసలు అంత హైట్ పోతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా ఏమైందో అర్థం కాలే పోగానే. ట్యాంక్ ఎంత ఉంటే అంత పైన అంతకన్నా ఎక్కువనే వేయండి. ఇంకా ఈసారి లాస్ట్ ట్రై నేనైతే ఎగురుతున్నా, చూద్దాం నన్ను లేపగలుగుతా లేదా అని చెప్పేసి. చలో ముడిరి అదే కొద్దిసేపు లేపంగానే నా వెయిట్ దాని మీద పడేసరికి కావచ్చు ఏమవుతుందేమో కంట్రోల్ అవుతలేదు. టక్క కింద పడతా ఉన్నా. 2 సార్లు ఎగిరినా ఏనా. ఇప్పుడు లాస్ట్ టైం మన జింగడ అయితే పోతుండు, దెబ్బ తాకించుకోక జింగ. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసినాము, నన్ను జింగాన్ని పారాషూట్ లేపలేకపోతుంది మా బరువు ఎక్కువ ఉండడం వల్ల. డింపియా ఆర్ యు ఎక్సైటెడ్? మళ్ళా వీనే లేపుతున్నాం లాస్ట్ టైం.
సో ఫైనలీ గాయ్స్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేసి కార్ని ఫస్ట్ గేర్ నడిపించినాం కదా, దానివల్ల పొగలు మీరు చూడొచ్చు ఇంజన్కి ఎట్లా వస్తున్నాయో. ఏదేమైనా కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసినాం. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కచ్చ ఎంజాయ్ చేసినాం గాయ్స్. అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది వీడే. కింద పడ్డ 2-3 సార్లు కానీ ఎగిరిపోయింది. ఎట్లా అనిపించిందిరా? అంటే నేను ఫస్ట్ పోతానే అనుకున్నా, పైన పోతాగా అర్థమైతలేదు ఎట్లా పోతున్నాను. ట్యాంక్ వాటర్ ట్యాంక్ అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ అయితే చేసినాం గైస్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మరీ చెప్తున్నా ఇటువంటి ఏ ఎక్స్పెరిమెంట్ కూడా మీరైతే ట్రై చేయకండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.